గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసేటప్పటికి మనకి డేకి సంబంధించింది వరల్డ్ ఆస్టియోఫోరోసిస్ డే. సో ఆస్టియోఫోరోసిస్ డే అనేది మనకి ఎముకలకి సంబంధించిన వ్యాధికి సంబంధించి అవేర్నెస్ డేగా చెప్పొచ్చు. ఆస్టియోఫోరోసిస్ డే. సో దీనిని అక్టోబర్ 20th ఆల్రెడీ ఇక్కడ మెన్షన్ చేశారు. అక్టోబర్ 20th రికగ్నైజ్ చేయడం జరిగింది. సో దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి సర్వప్ బోన్ స్ట్రెంగ్త్. సర్వప్ బోన్ స్ట్రెంగ్త్ అనేది దీని యొక్క ఇతివృత్తాంతం థీమ్గా ఉంది. సో వరల్డ్ ఆస్టియోఫోరోసిస్ డే అనేది అక్టోబర్ 20th రికగ్నైజ్ చేయబడింది. అండ్ థీమ్ వచ్చేటప్పటికి సర్వప్ బోన్ స్ట్రెంగ్త్ అనేది దాని థీమ్గా ఉంది. అయితే ఇక్కడ పాయింట్స్ టు బి రివైజ్డ్ అంటే కొన్ని లైక్ మనం ఏమంటాం ఆర్మీ డే అండ్ నేవీ డే ఎలా అయితే మనం ఫస్ట్ నుంచి ఒక సెట్లో రికగ్నైజ్ చేసుకుంటూ రివైజ్ చేసుకుంటూ వచ్చామో, సో ఇది డిసీజ్కి సంబంధించింది కాబట్టి కొన్ని డిసీజెస్ రిలేటెడ్ డేస్ని కూడా ఇక్కడ కవర్ చేద్దాం. సెప్టెంబర్ 28 మీకు ఆల్రెడీ తెలుసు వరల్డ్ ర్యాబీస్ డే. సో ఇండియాలో గోవా ఫస్ట్ ఫ్రీ ర్యాబీస్ స్టేట్ కాబోతుంది, అది కూడా మీకు తెలుసు. అండ్ ద నెక్స్ట్ వన్ వరల్డ్ హార్ట్ డే అనేది మనకి సెప్టెంబర్ 29th రికగ్నైజ్ చేయబడింది. హార్ట్ ఫెయిల్యూర్ బయో బ్యాంక్ అనేది కేరళలో స్టార్ట్ కాబోతుంది. అండ్ నెక్స్ట్ వన్ అక్టోబర్ 1st ఓల్డ్ పర్సన్స్ డే. ఇంటర్నేషనల్ ఓల్డ్ పర్సన్స్ డే అనేది అక్టోబర్ 1st. సో వీళ్ళ కోసం ఇండియా స్టార్ట్ చేసిన ప్రోగ్రామ్ పేరు సేజ్గా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి అక్టోబర్ 10th వరల్డ్ సైట్ డే అనేది అక్టోబర్ 10th రికగ్నైజ్ చేయబడింది. నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా మనం వరల్డ్ ఫుడ్ డే అని చెప్పేసి, దట్ ఈస్ అక్టోబర్ 16. అక్టోబర్ 16th వరల్డ్ ఫుడ్ డే, అక్టోబర్ 10th వరల్డ్ సైట్ డే, అక్టోబర్ 1st ఓల్డ్ పర్సన్స్ డే, ఇంటర్నేషనల్ ఓల్డ్ పర్సన్స్ డే. అండ్ నెక్స్ట్ వరల్డ్ హార్ట్ డే సెప్టెంబర్ 29, సెప్టెంబర్ 28 వరల్డ్ ర్యాబీస్ డే, అక్టోబర్ 20th వరల్డ్ ఆస్టియోఫోరోసిస్ డే. సో ఇవి డిసీజెస్కి సంబంధించి మీరు ఇలా గుర్తు పెట్టుకుంటే రివైజ్ చేయొచ్చు. సో దీనితో పాటు వరల్డ్ హెల్త్ డే కూడా మీకు ఆల్రెడీ తెలుసు, April 7th. సో April 7th అనేది వరల్డ్ హెల్త్ డే కింద రికగ్నైజ్ చేయబడింది. సో దాన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో దిస్ ఈజ్ అ థీమ్ అండ్ దిస్ ఈజ్ అ డే. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా డేకి సంబంధించింది, ఇంటర్నేషనల్ చెఫ్స్ డే అనేది. సో ఇంటర్నేషనల్ చెఫ్స్ డే అనేది 20th అక్టోబర్న రికగ్నైజ్ చేయబడింది. సో ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే చెఫ్స్ ఉంటారో సో వాళ్ళందరినీ రికగ్నైజ్ చేయడానికి, దీని గురించి అవేర్నెస్ ఇవ్వడానికి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ని రికగ్నైజ్ చేసినట్టు మనం గుర్తుపెట్టుకోవచ్చు, ఇలాంటి ఒక డేని. అలాగే వరల్డ్ చెఫ్స్ అసోసియేషన్ అని చెప్పేసి ఉంది. సో వరల్డ్ చెఫ్స్ అసోసియేషన్కి ఒకప్పుడు ప్రెసిడెంట్గా చేశారు బిల్ గెలాగర్. సో డాక్టర్ బిల్ గెలాగర్ ఈజ్ అ ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ద వరల్డ్ చెఫ్స్ అసోసియేషన్. సో ఈయన స్టార్ట్ చేశారు యాక్చువల్గా 20th అక్టోబర్ అనే దాన్ని ఇంటర్నేషనల్ చెఫ్స్ డే కింద రికగ్నైజ్ చేయాలి అని. సో అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ చెఫ్స్ డే అనేది 20th అక్టోబర్న సెలబ్రేట్ చేయబడుతుంది. అంటే ఫుడ్కి సంబంధించి మీరు ఓవరాల్గా 3 సెట్ ఆఫ్ డేస్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకటి వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే June 7th. నెక్స్ట్ వరల్డ్ ఫుడ్ డే దట్ ఈస్ October 16th. నెక్స్ట్ ఇంటర్నేషనల్ చెఫ్స్ డే దట్ ఈస్ October 20th. సో ఈ మూడు కూడా సెట్ ఆఫ్ ఫుడ్కి సంబంధించి దాన్ని లేదా రిలేటెడ్ డేస్ కింద మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో ఇందాకలా మనం ఎలా అయితే డిసీజెస్కి సంబంధించి డేస్ని కానీ మిగతా వాటిని కానీ మనం డిస్కస్ చేసుకున్నామో, అలాగే ఇది ఫుడ్ ఓరియంటెడ్లో మీరు గుర్తుపెట్టుకున్నారనుకోండి, సో రివైజ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంటర్నేషనల్ చెఫ్స్ డే దట్ ఈస్ 20th అక్టోబర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ అంటే ఇప్పుడు వచ్చే కరెంట్ అఫైర్ మనకి అవార్డ్స్కి సంబంధించింది అండ్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్గా కూడా చెప్పొచ్చు. ఇండియాస్ ప్రాజెక్ట్ టకాచార్ విన్స్ ప్రిన్స్ విలియమ్స్ అర్త్షాట్ ప్రైజ్. సో మనకి ఇక్కడ చూడొచ్చు ఇండియాకి సంబంధించిన
టకాచార్ అనే ఒక ప్రాజెక్ట్ విద్యుత్ మోహన్ అనే పర్సన్ దీనిని క్రియేట్ చేశారు. సో అందుకు గాను ఆయనకి అవార్డు రావడం జరిగింది, అర్త్ షాట్ అనే ప్రైజ్. సో అర్త్ షాట్ అనే ప్రైజ్ ని ఎకో ఆస్కార్స్ కింద కూడా కన్సిడర్ చేస్తారు. దీనిని లాస్ట్ ఇయర్ 2020లో ఎస్టాబ్లిష్ చేశారు. దిస్ ద ఫస్ట్ టైం ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం అనేది ప్రపంచవ్యాప్తంగా. సో ఏదైతే యునైటెడ్ నేషన్ కి సంబంధించిన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయో, ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ కి సంబంధించి ఎవరైతే ప్రాజెక్ట్స్ ని సొల్యూషన్స్ ని తీసుకొస్తారో అలాంటి పర్సన్స్ ని సెలెక్ట్ చేసి ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం ఈ ఎకో ఆస్కార్స్ లేదా అర్త్ షాట్ ప్రైజెస్ అనేవి 2021లో 5గురికి ఇచ్చారు. ఆ 5గురిలో ఇండియన్ ఈజ్ ఆల్సో దేర్. సో ఇవి డిఫరెంట్ ప్రాజెక్ట్స్ అండి. ఒకటి మీరు ఇక్కడ చూడొచ్చు, ప్రాజెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ అనే కేటగిరీలో కోస్ట్రైకాకి ఒక ప్రైజ్ రావడం జరిగింది. అంటే కోస్ట్రైకాలో ఎవరైతే కాంట్రిబ్యూట్ చేశారో ఆ పర్సన్స్కి ఇచ్చారు దీన్ని. బట్ దీన్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే కోస్ట్రైకా లో మొత్తం ఆల్మోస్ట్ చాలా ఫారెస్ట్ అంతా కూడా వ్యానిష్ అయింది, అడవి అంతా కూడా కంప్లీట్గా వ్యానిష్ అయిపోయింది. అయితే ఇప్పుడు దానికి డబుల్గా ట్రీస్ని పెంచడం స్టార్ట్ చేశారు. సో రీస్టోర్ నేచర్ అనేది చాలా స్పీడ్గా కోస్ట్రైకాలో జరుగుతుంది కాబట్టి ప్రాజెక్ట్ అండ్ రీస్టోర్ నేచర్ అనే కేటగిరీ మీద కోస్ట్రైకాకి ఈ అర్త్ షాట్ ప్రైజ్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ క్లీన్ అవుట్ ఎయిర్. సో క్లీన్ అవుట్ ఎయిర్ పేరు మీద విద్యుత్ మోహన్ గారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన టకాచార్, మీకు పైన కూడా ఇచ్చారు టకాచార్ అని. సో దీనిని ఇంట్రడ్యూస్ చేశారు. జనరల్గా పంజాబ్, హర్యానా, ఢిల్లీ లాంటి ప్రదేశాల్లో ఏంటి అంటే మనకి మోస్ట్లీ నార్త్లో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇది ఫర్టిలైజేషన్ కోసం లేదా ఫర్టిలైజర్స్ కోసం వ్యవసాయ రంగంలో భూమిని కాలుస్తూ ఉంటారు, పంటల్ని పొలాల్లో అయిపోయిన తర్వాత కాలుస్తూ ఉంటారు. సో అలా చేయకుండా ఉండడానికి సో ఫర్టిలైజర్స్ కోసం ఈయన ఒక పోర్టబుల్ మిషన్ కనిపెట్టారు. సో ఆ పోర్టబుల్ మిషన్ ద్వారా ఏంటంటే జనరల్గా అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఫర్టిలైజర్స్గా మారుతుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ స్మోక్ ఏదైతే ఉంటుందో పొగ, సో ఆ పొగ కూడా కంప్లీట్గా ఆ సరౌండింగ్ ఏరియాస్, ఆ మిషన్ ఉన్న సరౌండింగ్ ఏరియాస్లో కంప్లీట్గా నిర్మూలించబడుతుంది. అటు స్మోక్ని నిర్మూలిస్తారు, అగ్రికల్చర్ వేస్ట్ని ఫర్టిలైజర్స్గా మారుస్తారు. మనకి స్టాబుల్ బర్నింగ్ అంటారు చూడండి, ఆ స్టాబుల్ బర్నింగ్ అనేది ఇక్కడ మనకి కంప్లీట్గా కంట్రోల్ అవుతుంది ఈ టకాచార్ అనే మిషన్తో. సో ఇలాంటి పోర్టబుల్ మిషన్ని తీసుకొచ్చిన విద్యుత్ మోహన్ గారికి క్లీన్ అవుట్ ఎయిర్ అనే అవార్డు ఇవ్వబడింది. తర్వాత ఇక్కడ చూడొచ్చు కదా, రివైవ్ అవర్ ఓషన్స్. రివైవ్ అవర్ ఓషన్స్ ఏంటంటే బహమస్ ఐలాండ్ కి సంబంధించి కోరల్ రీఫ్స్ ఉన్నాయి. సో ఆ కోరల్ రీఫ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ దే ఆర్ రెడీ టు డై అనమాట. సో వాటిని యొక్క సంతతిని, ఉనికిని కోల్పోతున్నాయి. సో అలా కాకుండా వాటిని రీస్టోర్ చేసేందుకు ఓషన్స్ లో సో ఇద్దరు ఫ్రెండ్స్ ఇక్కడ కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఆ కాంట్రిబ్యూషన్ కి గాను ఈ అవార్డు దక్కడం జరిగింది. నెక్స్ట్ వన్, బిల్డ్ అ వేస్ట్ ఫ్రీ వరల్డ్. బిల్డ్ అ వేస్ట్ ఫ్రీ వరల్డ్ అనేది ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ గా చెప్పొచ్చు. సో ప్రతి చోట జరిగేది ఇదే, ఫుడ్ వేస్టేజ్ అంటాం కదా. సో ఇక్కడ ఇటలీలోని మిలాన్ లో ఎక్కువగా జరుగుతుందంట. ఇటలీలోని మిలాన్ అనే సిటీలో ఈ ఫుడ్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుందంట. సో అందుకని ఏదైతే మనకి రిమైనింగ్ ఎక్సెస్ ఫుడ్ ఉంటుందో సో దాన్ని పడేయకుండా కలెక్ట్ చేసి ఎవరైతే ఆకలితో ఉంటారో, హంగర్తో ఉంటారో సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేస్తారంట. సో దీనివల్ల ఏంటంటే ఫుడ్ వేస్టేజ్ అనేది ఉండదు, హంగర్ ప్రాబ్లం అనేది కూడా తగ్గుతుంది. బిల్డ్ ఏ వేస్ట్ ఫ్రీ వరల్డ్ అంటే దాని అర్థం అదే. నెక్స్ట్ ఫిక్స్ అవర్ క్లైమేట్. సో ఫిక్స్ అవర్ క్లైమేట్ లో ఏంటంటే వాటర్ ని హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ కింద స్ప్లిట్ చేసి హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తారంట. జనరల్ గా హైడ్రోజన్ ఫాజిల్ ఫ్యూయల్స్ నుంచి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల ఎయిర్ పొల్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడానికి వాటర్ ద్వారా ఎకో ఫ్రెండ్లీగా హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేయడానికి థాయిలాండ్ కి సంబంధించిన పీపుల్ ఒక మెథడ్ ని ప్రపోజ్ చేసిండే. అందుకని ఫిక్స్ అవర్ క్లైమేట్ అనే కేటగిరీలో వాళ్ళకి అవార్డు వచ్చింది. సో ఇండియాకి సంబంధించి అయితే టకాచార్ అనే ప్రాజెక్ట్ కి క్లీన్ అవుట్ ఎయిర్ అనే కేటగిరీలో ద ఫస్ట్ అర్త్ షాట్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి విద్యుత్ మోహన్ గారు. సో అది మీరు ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా మిగతా ప్రాజెక్ట్స్ ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ కోసం నేను ఇచ్చాను. జనరల్ గా ఇందులో క్యాష్ ప్రైజ్ వచ్చేటప్పటికి 1 మిలియన్ యూరోస్ క్యాష్ ప్రైజ్ ని కూడా వీళ్ళు పొందడం అనేది జరుగుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దట్. అండ్ అర్త్ షాట్ ప్రైజ్ ఆర్ ఎకో ఆస్కార్స్ విచ్ ఇస్ ద ఫస్ట్ ఎకో ఆస్కార్స్ ఇన్ దట్ వరల్డ్. అండ్ నెక్స్ట్ వన్ చూద్దాం. సో ద నెక్స్ట్ వన్ ఈస్ నెక్స్ట్ కరెంట్ అఫైర్. Mount Herite in Andaman to be named as Mount Manipur. సో రీసెంట్గా October 16న హోమ్ మినిస్టర్ అమిత్ షా అండమాన్ అండ్ నికోబార్ యొక్క క్యాపిటల్ అయిన పోర్ట్ బ్లేయర్లో ఒక సమిట్కి హాజరవడం జరిగింది, అటెండ్ అయ్యారు. సో అక్కడ ఆయన అనౌన్స్ చేశారు
మౌంట్ హ్యారియట్ అనేది ఏదైతే అండమాన్ అండ్ నికోబార్లో ఉందో సో దానిని మౌంట్ మణిపూర్గా మారుస్తాము. అండ్ మణిపూర్కి సంబంధించిన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గౌరవార్థం, వాళ్ళ కాంట్రిబ్యూషన్ యొక్క గౌరవార్థంగా సో ఇలాంటి ఈవెంట్ని ఒక దాన్ని మేము చేస్తున్నాము అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. అమిత్ షా అనౌన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. మౌంట్ హ్యారియట్ ఈజ్ ఇన్ న్యూస్. అది దేనికి సంబంధించింది అంటే అండమాన్ అండ్ నికోబార్. దాన్ని ఎలా మారుస్తున్నారు అంటే మౌంట్ మణిపూర్. జనరల్ గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ వచ్చేటప్పటికి అక్కడ హైయెస్ట్ పీక్ గా సాడిల్ పీక్ ని చెప్తారు. ఇది మీకు ఆల్రెడీ తెలిసిందే. సాడిల్ పీక్ హైయెస్ట్ పీక్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ ఏరియా. అలాగే అగ్నిపర్వతం కూడా ఉంది, యాక్టివేటెడ్ వాల్కెనో, బారెన్ యాక్టివేటెడ్ వాల్కెనో ఇన్ అండమాన్ అండ్ నికోబార్. నెక్స్ట్ వన్, ప్రస్తుతం లెఫ్టినెంట్ గవర్నర్ గా దేవేంద్ర కుమార్ జోషి గారు ఉన్నారు. సో అలాంటి అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించి మౌంట్ హ్యారియట్ అనేది మౌంట్ మణిపూర్ గా మారిపోతుంది. దీనికి కారణం ఆంగ్లో మణిపూర్ వార్ ఇన్ 1891. సో జనరల్ గా మణిపూర్ కి సంబంధించి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ హిస్టరీలో ఉన్నాయి. 1857 తిరుగుబాటు ఒకటి, 1891 ఆంగ్లో మణిపూర్ వార్. ఈ 2 యుద్ధాల్లో కూడా బ్రిటిషర్స్ ని కంప్లీట్ గా బ్రిటిషర్స్ కి ఎదురు తిరిగింది మణిపూర్ వాసులుగా చెప్తా ఉంటారు, మణిపూర్ ఫ్రీడమ్ ఫైటర్స్ గా చెప్తా ఉంటారు. సో దీనికి గాను ఇలాంటి ఫ్రీడమ్ ఫైటర్స్ ని, ఇలాంటి మూవ్మెంట్ ని అణచివేయడానికి, సప్రెస్ చేయడానికి బ్రిటిషర్స్ కొంతమందిని పబ్లికల్లీ కూడా హ్యాంగ్ చేశారని చెప్తా ఉంటారు. ఇక్కడ మీరు చూడొచ్చు, నేను ఇక్కడ ఇచ్చాను. తికోంద్రజిత్, యువరాజ్ తికోంద్రజిత్ అనే పర్సన్ ని ఇంపాల్లో పబ్లిక్ గా హ్యాంగ్ చేయడం జరిగింది బ్రిటిషర్స్, ఇలాంటి ఈవెంట్స్ ని సప్రెస్ చేయడానికి, ఫ్రీడమ్ మూవ్మెంట్స్ ని. సో అలాంటి కోలోకి వచ్చేది ఇంకొకటి ఏంటంటే ఆంగ్లో మణిపూర్ వార్. ఆంగ్లో మణిపూర్ వార్ 1891లో జరిగినప్పుడు మహారాజా కుల్చంద్ర సింగ్ ఆయనతో పాటు 22 మందిని ఈ ప్లేస్ లోనే, అంటే ఇప్పుడు మనం ఏదైతే మౌంట్ హ్యారియట్ అని మాట్లాడుతున్నామో అదే ప్లేస్ దగ్గర అండమాన్ అండ్ నికోబార్ ఏరియాలో వీళ్ళని బందీలుగా చేసి ఉంచారు. సో ఇలాంటి ఈవెంట్స్ అన్ని కూడా అండమాన్ అండ్ నికోబార్ మణిపూర్తో ముడిపడి ఉన్నాయి కాబట్టి సో అందుకని చెప్పేసి మౌంట్ హ్యారియట్ అనేదాన్ని మౌంట్ మణిపూర్ గా మారుస్తామని చెప్పడం జరిగింది. అలాగే మణిపూర్ యొక్క చీఫ్ మినిస్టర్ గా నాంగ్తోబమ్ బిరేన్ సింగ్ ఆర్ ఎన్ బిరేన్ సింగ్ ఉన్నారు, అది గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ మణిపూర్ గవర్నర్ గా లా గణేషన్ ఉన్నారు. సో మణిపూర్ గవర్నర్ లా గణేషన్ అండ్ మణిపూర్ చీఫ్ మినిస్టర్ బిరేన్ సింగ్. సో ఈ 2 జీకే ఫ్యాక్ట్స్ కింద యూజ్ అవుతాయి. అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ జనరల్ గా దేవేంద్ర కుమార్ జోషి ఉన్నారు. సో ఈ రోజు కరెంట్ అఫైర్ మాత్రం మౌంట్ హ్యారియట్ అనేది అండమాన్ నికోబార్ లో ఉంది. ఒకప్పుడు ఆ స్థలం అండ్ ఇండియన్ హిస్టరీకి సంబంధించి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ లో కూడా చోటు చేసుకుంది. మణిపూర్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఎవరైతే ఉన్నారో అండ్ మహారాజా కుల్చంద్ర సింగ్ తో పాటు 22 మంది ఈ మౌంట్ హ్యారియట్ దగ్గర బంధించబడ్డారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇలాంటి ఇన్సిడెంట్ కి గాను, సో ఇలాంటి వీళ్ళు చేసిన కాంట్రిబ్యూషన్ కి, వీళ్ళు చేసిన దానికి గాను ఒక రెస్పెక్టబుల్ ఈవెంట్ కింద మౌంట్ హ్యారియట్ అనే దాన్ని మౌంట్ మణిపూర్ గా మారుస్తున్నామని చెప్పడం జరిగింది. గతంలో ఇలాంటివి చాలా జరిగాయి. లైక్ రాస్ ఐలాండ్ కానీ, హ్యావ్లాక్ ఐలాండ్ కానీ, ఇవన్నీ కూడా అండమాన్ అండ్ నికోబార్ కి సంబంధించినవి. వీటిని షాహిద్ ఐలాండ్ అని చెప్పేసి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఐలాండ్ అని చెప్పేసి మార్చారు. సో దాని తర్వాత తిరిగి మళ్ళీ ఇప్పుడు ఒక మౌంట్ హ్యారియట్ అంటే ఐలాండ్ ని కాదు, ఒక స్పెసిఫిక్ గా ఒక మౌంట్ హ్యారియట్ అనే ప్లేస్ ని మారుస్తున్నారు. సో అది మనం గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ కూడా ఉంది, నేను మీకు ఇచ్చాను చూడొచ్చు. మౌంట్ హ్యారియట్ నేషనల్ పార్క్ వన్ ఆఫ్ ద 17 నేషనల్ పార్క్స్ ఇన్ అండమాన్ అండ్ నికోబార్ గా చెప్పొచ్చు. సో అండమాన్ అండ్ నికోబార్ లో వన్ ఆఫ్ ద బయోస్పియర్ ఉంది, దాన్ని నికోబార్ బయోస్పియర్ కింద మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ద నెక్స్ట్ కరెంట్ అఫైర్ అవార్డ్ కి సంబంధించింది. సో ఈ అవార్డ్ ని అందుకోబోతుంది డాక్టర్ వివేక్ లాల్ గారు. సో డాక్టర్ వివేక్ లాల్ రినౌడ్ ఇండియన్ అమెరికన్ సైంటిస్ట్, ఇండో అమెరికన్ సైంటిస్ట్ గా చెప్పొచ్చు. అయితే ఇటీవల దుబాయ్ కేంద్రంగా ఒక సమావేశం జరిగింది. దాన్ని రిటోసా ఫ్యామిలీ సమిట్ అని కూడా పిలవచ్చు. అంటే ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 400 మంది 400 లీడర్స్ దీంట్లో పాల్గొన్నారు. అండ్ రాయల్ ఫ్యామిలీస్ అన్ని కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. రాయల్ ఫ్యామిలీస్ కానీ, టాప్ లీడర్స్ కానీ దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసి ఏమంటారు బ్రైట్ ఫ్యూచర్ కోసం, కొన్ని కాంట్రిబ్యూషన్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తూ ఉంటారు. దాని సందర్భంగా జరిగే సమిట్ గా దీన్ని చెప్పొచ్చు, మీటింగ్ గా దీన్ని చెప్పొచ్చు. అలాంటి రిటోసా ఫ్యామిలీ సమిట్ కి సంబంధించి సో రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన ఈవెంట్ లో లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అనేది ఇండో అమెరికన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ వివేక్ లాల్ గారు అందుకోవడం జరిగింది. సో ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనకి ఇండియా యుఎస్ఏ కి మధ్య డిఫెన్స్ ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిఫెన్స్ ట్రేడ్ డీల్స్ లో ఇండో అమెరికన్ సైంటిస్ట్ అయిన డాక్టర్ వివేక్ లాల్ గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో డాక్టర్ వివేక్ లాల్ గారి గురించి చదివినప్పుడల్లా, రివైజ్ చేసినప్పుడల్లా ఇండో యుఎస్ డిఫెన్స్ అంటే మనకి MS-60R కానీ, యుద్ధ అభ్యాస్ కానీ, వజ్ర ప్రహార్ కానీ, అలా ఇండో యుఎస్ రిలేటెడ్ ఏ ఉన్నా సరే ఒకసారి రివైజ్ చేస్తే ఈ కరెంట్ అఫైర్స్ అని మీకు ఓవరాల్ గా కవర్ అవుతాయి.
సో ఇండో అమెరికన్ సైంటిస్ట్ గెట్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ అండ్ హీ ఈస్ నథింగ్ బట్ డాక్టర్ వివేక్ లాల్ గారు. ఈయన దుబాయ్లో అందుకున్నారు దీన్ని రిటోసా ఫ్యామిలీ సమిట్లో. అలాగే ఈయన యొక్క పాత్ర ప్రముఖంగా వన్ ఆఫ్ ద సెక్టార్లో దేంట్లో ఉందంటే ఇండియా యుఎస్ఏ డిఫెన్స్ ట్రేడ్ విషయంలో కూడా ఉంది. సో ఇవి మీరు ఓవరాల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది. శ్రీలంక సీక్స్ $500 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ఇండియా టు పర్చేస్ ఫ్యూయల్. సో ఇది మనకి ఇక్కడ కరెంట్ అఫైర్. సో రీసెంట్ గా మనం ఆల్రెడీ చూసాం, ఆఫ్టర్ దట్ లాక్డౌన్ అంటే కోవిడ్ ఇంపాక్ట్ అనేది, లాక్డౌన్ ఇంపాక్ట్ అనేది జనరల్ గా మనకి శ్రీలంక మీద ఎక్కువగా పడింది అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనివల్ల ఇప్పుడు ప్రస్తుతం శ్రీలంక సివియర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్ ని ఫేస్ చేస్తుంది. సో ఎస్పెషల్లీ మనం ఆల్రెడీ చూసాం, శ్రీలంక ఫుడ్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. సో అలాంటి శ్రీలంక తిరిగి మళ్ళీ వార్తల్లో ఉండడానికి కారణం ఏంటంటే $500 million ని అండ్ లైన్ ఆఫ్ క్రెడిట్ ని ఇండియా నుంచి పొందింది శ్రీలంక. అది కూడా ఈ ఫ్యూయల్ కానీ డీజిల్ కానీ అలాంటి వాటి పర్చేస్ కోసం అని చెప్పేసి దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో శ్రీలంక యొక్క క్యాపిటల్స్ మీకు ఆల్రెడీ తెలుసు, కొలంబో అండ్ యాజ్ వెల్ యాజ్ శ్రీ రాజవర్ధనపుర కోటే. అయితే ఈ రెండు కాకుండా ఇంకొక విషయం ఏంటంటే మీకు శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ని కూడా గుర్తుపెట్టుకోవాలి, రాజపక్స. సో శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ ఇస్ రాజపక్స. సో రీసెంట్ గా ఆయన ఫుడ్ ఎమర్జెన్సీని కూడా ప్రకటించడం జరిగింది. అలాగే ఆయన అప్పుడే మనకి చెప్పడం కూడా జరిగింది, అనౌన్స్ చేయడం కూడా జరిగింది, ఆ కంట్రీ ఈస్ ఫేసింగ్ సివియర్ ఫారెన్ ఎక్స్చేంజ్ ప్రాబ్లమ్, ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అవుట్ ఆఫ్ గా నడుస్తున్నాయి, మేము సివియర్ గా ఎఫెక్ట్ అవుతున్నాం అని కూడా చెప్పడం జరిగింది. టూరిజం ఒకటి బాగా దెబ్బతింది అండ్ శ్రీలంక టూరిజం విషయంలో కూడా ఈ లాక్డౌన్ విషయంలో బాగా ఇబ్బంది పడింది అండ్ యాజ్ వెల్ యాజ్ ఫాల్ అయింది అని చెప్పొచ్చు, డిక్లైన్ అయిందని చెప్పొచ్చు. ఇవన్నీ కూడా శ్రీలంకని ఇబ్బంది పెట్టే విషయాలే. సో శ్రీలంక వీటి నుంచి ఓవర్కమ్ అవ్వడానికి దాని నైబరింగ్ కంట్రీస్ యొక్క హెల్ప్ అనేది తీసుకుంటుంది. ఎస్పెషల్లీ ఇండియా దగ్గర నుంచి ఇదే విషయంలో భాగంగా $500 million ని అండ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కింద పొందడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. శ్రీలంక సీక్స్ $500 million లైన్ ఆఫ్ క్రెడిట్ ఫ్రమ్ ఇండియా టు పర్చేస్ ఫ్యూయల్. ఈ కరెంట్ అఫైర్ లో మీకు రెండు ఇంపార్టెంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి, ఫ్యూయల్ డీజిల్ ని పర్చేస్ చేయడం కోసం ఏ నైబరింగ్ కంట్రీతో శ్రీలంక లైన్ ఆఫ్ క్రెడిట్ అనే దాన్ని పొందింది అని అడగచ్చు, దట్ ఈస్ ఇండియా. లేదా సేమ్ ఇచ్చి ఎంత పొందింది అని అడగచ్చు, $500 million ని పొందిందిగా మనం గుర్తుపెట్టుకోవాలి. రీసెంట్ గా ఫుడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది కూడా శ్రీలంకనే. శ్రీలంక ప్రైమ్ మినిస్టర్ రాజపక్స అండ్ శ్రీలంక యొక్క క్యాపిటల్స్ కొలంబో, జయవర్ధనపుర కోటే. సో ఇవి మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇమ్తియాజ్ అలీ అపాయింటెడ్ యాజ్ అ అంబాసిడర్ ఆఫ్ రష్యన్ ఫిలిం ఫెస్టివల్ ఇన్ ఇండియా. సో డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అయిన ఇమ్తియాజ్ అలీ రీసెంట్ గా రష్యన్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయ్యారు ఇన్ ఇండియాలో. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో మనకి 2020లో ఈ రష్యన్ ఫిలిం ఫెస్టివల్ ని దాదాపుగా 14 కంట్రీస్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. అలాంటి రష్యన్ ఫిలిం ఫెస్టివల్ కి సంబంధించి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా రినౌడ్ బాలీవుడ్ డైరెక్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రొడ్యూసర్ అయిన ఇమ్తియాజ్ అలీ అపాయింట్ అవ్వడం జరిగింది. సో ఇలాంటి కరెంట్ అఫైర్ ఆల్రెడీ మనం చూసాం. మామీ ఫిలిం ఫెస్టివల్, ముంబై అకాడమీ మూవింగ్ ఇమేజ్ ఫెస్టివల్ అని చెప్పేసి ఉంది మామీ ఫెస్టివల్. దీనికి ప్రియాంక చోప్రా బ్రాండ్ అంబాసిడర్ గా రావడం జరిగింది దీపికా పదుకొనే గారి ప్లేస్ లో. సేమ్ అలానే రష్యన్ ఫిలిం ఫెస్టివల్, మామీ ఫిలిం ఫెస్టివల్ లాగే రష్యన్ ఫిలిం ఫెస్టివల్. సో దానికి ఇండియాలో బ్రాండ్ అంబాసిడర్ గా అపాయింట్ అయిన పర్సన్ ఇమ్తియాజ్ అలీ. నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. హబుల్ ఫైండ్స్ ఎవిడెన్స్ ఆఫ్ పర్సిస్టెంట్ వాటర్ వేపర్ ఇన్ జూపిటర్స్ మూన్ యూరోపా. సో జూపిటర్ యొక్క ఏదైతే మనకి గ్రహం, ఏదైతే ఉపగ్రహం ఉందో, శాటిలైట్ ఉందో మూన్, దాని పేరు యూరోపా. ఒక ఐసీ మూన్ గా దీన్ని చెప్పొచ్చు. సో దీనిపైన వాటర్ ట్రేసెస్ అనేవి నాసాకి సంబంధించిన హబుల్ టెలిస్కోప్ అనేది ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో ఇది వరకు మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం జ్యూస్ అనే దాని గురించి. ఇది జూపిటర్ కి సంబంధించి ఐసీ మూన్ గురించి రికగ్నైజ్ చేయడానికి లాంచ్ చేసిన శాటిలైట్ మిషన్ గా చెప్పొచ్చు. సో ఇలాంటివి డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్స్ మనం డిస్కస్ చేసాం. సో దాంట్లో భాగంగానే నాసా ఈసారి ఏం చేసిందంటే హబుల్ టెలిస్కోప్ రీసెంట్ గా ఫైండ్ అవుట్ చేసిన వాటర్ ట్రేసెస్ ఆన్ దట్ యూరోపా, ద ఐసీ మూన్ ఆఫ్ జూపిటర్ ని. సో ఆ ఇమేజెస్ ని రిలీజ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, హబుల్ ఫైండ్స్ ద ఎవిడెన్సెస్ ఆఫ్ పెర్సిస్టెంట్ వాటర్ వేపర్ ఇన్ జూపిటర్స్ మూన్ యూరోపా. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఒక లాంచింగ్ కి సంబంధించింది. ఇక్కడ మీరు చూడొచ్చు, గరి ద ఫస్ట్ క్రిప్టో టోకెన్ కరెన్సీ, క్రిప్టో టోకెన్స్ ఇన్ ఇండియా ఈజ్ లాంచ్డ్. సో దాన్ని లాంచ్ చేసింది ఒక సోషల్ ప్లాట్ఫామ్ చింగారి. ఇండియాస్ ఫస్ట్ సోషల్ క్రిప్టో టోకెన్ గరి అనే దాన్ని చింగారి అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది, ఒక యాప్ లాంచ్ చేయడం జరిగింది. అండ్ దానికి బ్రాండ్ అంబాసిడర్ గా సల్మాన్ ఖాన్ ఉన్నారు.
సో గరి అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న సల్మాన్ ఖాన్ తో ముంబైలో ఇటీవల ద ఫస్ట్ సోషల్ క్రిప్టో టోకెన్ అనే దాన్ని లాంచ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో జనరల్ గా మనం చూసాం బిట్ కాయిన్ నుంచి స్టార్ట్ చేసాం. బిట్ కాయిన్ ని ఎల్ సెల్విడార్ అనే కంట్రీ ఏదైతే ఉందో అది లీగలైజ్డ్ చేసిందని చెప్పేసి డిస్కస్ చేసాం. తర్వాత అమితాబ్ బచ్చన్ కావచ్చు, ఆయుష్మాన్ ఖురానా కావచ్చు, సల్మాన్ ఖాన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఇండియాలో డిఫరెంట్ ప్లాట్ఫామ్ లో క్రిప్టో కరెన్సీ వాటికి సంబంధించి బ్రాండ్ అంబాసిడర్స్ గా రావడం జరిగింది. సో దీంట్లో భాగంగానే గరి అనే దానికి క్రిప్టో టోకెన్, ద ఫస్ట్ క్రిప్టో టోకెన్ ఇన్ ఇండియా విచ్ ఈజ్ లాంచ్డ్ బై ద చింగారి అండ్ ద బ్రాండ్ అంబాసిడర్ ఈ సల్మాన్ ఖాన్. సో అది రీసెంట్ కరెంట్ అఫైర్ అండి. ఇండియాస్ ఫస్ట్ సోషల్ క్రిప్టో టోకెన్ చింగారీస్ గరి ఈజ్ లాంచ్డ్ ఇన్ ముంబై. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి అపాయింట్మెంట్ కి సంబంధించింది. ఎన్ఆర్డిసి అని చెప్పి కనిపిస్తుంది కదా మీకు. సో ఎన్ఆర్డిసి అంటే అర్థం ఇక్కడ మనకి నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అనే దానికి అమిత్ రస్తోగి అనే పర్సన్ ని సిఎండిగా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. అంటే మనకి ఈ అమిత్ రస్తోగి గారు దాదాపుగా ఇండియన్ నేవీలో 34 years వర్క్ చేసిన తర్వాత సో హీ అపాయింటెడ్, అంటే యాక్చువల్లీ ఈయన రిటైర్డ్ అండ్ ఆఫ్టర్ దట్ హీ అపాయింటెడ్ as a CMD of NRDC, నేషనల్ అండ్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కి అమిత్ రస్తోగి రీసెంట్ గా అపాయింట్ అవడం జరిగింది. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఇండియా గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విన్స్ జూలియస్ బెయిర్ ఛాలెంజెస్ చెస్ టూర్. సో రీసెంట్ గా మనకి జూలియస్ బెయిర్ ఛాలెంజెస్ చెస్ టూర్ అనేది జరిగింది. సో దాంట్లో ఇండియాకి సంబంధించిన గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో అలాగే విన్ అవడంతో పాటు $40,000 million ని ఈయన క్యాష్ ప్రైజ్ గా కూడా గెలుచుకున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ గా చెప్పొచ్చు. సో ఐఎమ్ సో సారీ, $40,000 ని, నాట్ మిలియన్, $40,000 ని ఈయన గెలుచుకోవడం జరిగింది క్యాష్ ప్రైజ్ కింద. సో ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానందన్ విన్స్ జూలియస్ బెయిర్ ఛాలెంజ్ చెస్ టూర్. సో రీసెంట్ గా మనం చూసాం 22nd గ్రాండ్ మాస్టర్, ఇండియన్ విమెన్ గ్రాండ్ మాస్టర్ గురించి డిస్కస్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ మళ్ళీ ఇప్పుడు ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద విన్స్ జూలియస్ బెయిర్ ఛాలెంజెస్ చెస్ టూర్ గా చెప్పుకుంటున్నాం. సో అలాగే మీరు ఇది గుర్తుపెట్టుకోండి, July 20th. సో July 20th ఈజ్ రికగ్నైజ్డ్ యాజ్ అ వరల్డ్ చెస్ డే. సో ప్రపంచ చెస్ దినోత్సవం అనేది July 20th గా ఉంది. టోటల్ గా ఇండియాలో 70 గ్రాండ్ మాస్టర్స్ ఉన్నారు. ఫస్ట్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్ అని మీకు ఆల్రెడీ తెలుసు. 70th గ్రాండ్ మాస్టర్ గా ఉన్నది రాజా రిత్విక్. So Raja Ritvik is the 70th Grandmaster in India. The first Grandmaster in India is the Vishwanath Anand. సో ఈ పాయింట్స్ ని కూడా రివైజ్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ కూడా అపాయింట్మెంట్ కి సంబంధించింది. సో ఇక్కడ అపాయింట్మెంట్ వచ్చేటప్పటికి మనకి సబ్యసాచి దాస్. సో సబ్యసాచి దాస్ గారిని LNT, లార్సన్ అండ్ టర్బో ఎడ్యుటెక్ ఏదైతే ఉందో సో దానికి సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో సబ్యసాచి దాస్ సో ఈయనని సిఇఓగా అపాయింట్ చేశారు LNT ఎడ్యుటెక్ అనే దానికి. వివిధ కాలేజెస్ అండ్ క్యాంపస్ తో పాటు పలు ప్రోగ్రాములు నిర్వహించి అండ్ సర్టిఫికేషన్ ఇవ్వడం అనేది దీంట్లో వన్ ఆఫ్ ద భాగంగా చెప్తున్నారు ఈ ఎడ్యుటెక్ లో భాగంగా. సో LNT ఎడ్యుటెక్ అనే దానికి సబ్యసాచి దాస్ అనే పర్సన్ ని సిఇఓగా అపాయింట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి ఫార్మర్ హాకీ ఇంటర్నేషనల్ ప్లేయర్ సరణ్జిత్ సింగ్ పాస్డ్ అవే. సో ఫార్మర్ హాకీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన సరణ్జిత్ సింగ్ రీసెంట్ గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో గత సంవత్సరంగా అంటే 2020 నుంచి చూస్తున్నాం. సో 2020 చూసుకుంటే మనకి అండ్ ప్రముఖ హాకీ ప్లేయర్స్ చనిపోవడం జరిగింది. దాని తర్వాత 2021లో ప్రముఖ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ చనిపోవడం జరిగింది. సో ఇలా డిఫరెంట్ పర్సన్స్ మనకి ఒబిచరీస్ లో వస్తా ఉన్నారు. సో అలా వాళ్ళ లిస్ట్ లోనే 2021లో ఈ సంవత్సరంలో ఇంకొక ప్రముఖ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ మరణించడం జరిగింది. ఆయన పేరు సరణ్జిత్ సింగ్. ఆయన 70s 80s టైంలో ఆయన డిఫరెంట్ హాకీ క్లబ్స్ తరపున మ్యాచెస్ ఆడడం జరిగింది. అలాగే 1980s ఆ టైంలో ఇండియన్ హాకీ టీంలో కూడా జర్మనీతో జరిగిన మ్యాచ్లో ఇండియన్ హాకీ టీంలో కూడా ఈయన ఆడడం జరిగింది. సో అలాంటి సరణ్జిత్ సింగ్ రినౌడ్ ఇంటర్నేషనల్ హాకీ ప్లేయర్ గా చెప్పొచ్చు. సో రీసెంట్ గా మరణించారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో ఈ రోజు మనం ఏవైతే కరెంట్ అఫైర్ డిస్కస్ చేసుకున్నామో వాటి రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్, వరల్డ్ ఆస్ట్రోఫోరిసిస్ డే October 20th దీన్ని రికగ్నైజ్ చేశారని చెప్పి మనం డిస్కస్ చేసుకున్నాం. సేమ్ డే ఇంటర్నేషనల్ చెఫ్స్ డే కూడా, మనం దీన్ని కూడా డిస్కస్ చేసాం. అలాగే ఇండో అమెరికన్ సైంటిస్ట్ వివేక్ లాల్ గారు ఒక అవార్డుని పొందారు దుబాయ్లో జరిగిన ఈవెంట్లో. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఇండియాస్ ప్రాజెక్ట్ టకాచర్
విన్స్ ప్రిన్స్ విలియమ్స్ అర్త్ షాట్ ప్రైజ్ అనేది గెలుచుకుంది. సో విద్యుత్ మోహన్ దీనిని ఇంట్రడ్యూస్ చేశారని కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇండియాలో లార్జెస్ట్ స్మాగ్ టవర్, ఇక్కడ ఈ పొల్యూషన్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను చెప్పలేదు, ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. ఇండియాలో టాలెస్ట్ స్మాగ్ టవర్ అనేది చండీగఢ్లో ఉంది. ప్రపంచంలో లార్జెస్ట్ స్మాగ్ టవర్ షాంఘై చైనాలో నిర్మించారు. మౌంట్ హ్యారైట్ ఇన్ అండమాన్ అనే దాన్ని మౌంట్ మణిపూర్ కింద మారుస్తున్నట్టు రీసెంట్ గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగింది. శ్రీలంక $500 million ఆఫ్ లైన్ ఆఫ్ క్రెడిట్ కంట్రోల్ ని ఇండియా నుంచి పొందింది ఫ్యూయల్ ని పర్చేస్ చేయడం కోసం. సో నెక్స్ట్ వన్, హబుల్ ఏదైతే జూపిటర్ కి సంబంధించిన ఉపగ్రహం ఉందో యూరోపా, దాని మీద వాటర్ ట్రేసెస్ ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. L&T ఎడ్యుటెక్ అనే దానికి సబ్యసాచి దాస్ సిఇఓగా అపాయింట్ అయ్యారు. ఇంతియాజ్ అలీ, అ ఫేమస్ డైరెక్టర్ హూ ఈజ్ రీసెంట్లీ అపాయింటెడ్ రష్యన్ ఫిలిం ఫెస్టివల్ బ్రాండ్ అంబాసిడర్ ఇన్ ఇండియా. సో అమిత్ రస్తోగి ఎవరైతే నేవీలో 34 years వర్క్ చేశారో, సో ఆయన రిటైర్మెంట్ అనంతరం ఎన్ఆర్డిసి అనే దానికి చైర్మన్ గా అపాయింట్ అవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నేషనల్ రీసెర్చ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఇండియాస్ ఫస్ట్ సోషల్ క్రిప్టో టోకెన్ చింగారీస్ గరి లాంచ్డ్. సో ఇండియాస్ ఫస్ట్ సోషల్ క్రిప్టో టోకెన్ గరి అనే దాన్ని ఇటీవల ముంబైలో లాంచ్ చేశారు. దీన్ని చింగారీస్ అనే ఒక సోషల్ ప్లాట్ఫామ్ లాంచ్ చేయడం జరిగింది. ఇండియన్ గ్రాండ్ మాస్టర్ ప్రజ్ఞానంద రీసెంట్ గా మనకి ఛాలెంజర్స్ చెస్ టూర్ ని గెలవడం జరిగింది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. రినౌడ్ అండ్ ఫార్మర్ హాకీ ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిన సర్నజిత్ సింగ్ రీసెంట్ గా మరణించారు. సో ఆయన ఒబిచరీస్ లో ఉన్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఇవి ఓవరాల్ గా ఈ రోజు మనం డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.